అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ముదిరింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. పాకిస్తాన్పై డ్రోన్లతో దాడులకు దిగింది ఆఫ్ఘనిస్తాన్. ఇతర పాకిస్తాన్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక జలాలాబాద్లో పాకిస్తాన్ యుద్ధ విమానం కూల్చివేయడం జరిగింది. ఎక్స్ ఖాతాలు వెల్లడించింది ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పేరును నామరూపాలు లేకుండా చేసింది ఇండియన్ ఆర్మీ. తాజాగా అదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పునరుద్ధరించినటువంటి పరిస్థితి. సో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఒకవైపు గల్ఫ్ దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి, తాజాగా పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ మరోసారి విరుచుకుపడినటువంటి పరిస్థితి, రెండు దేశాల మధ్య ప్రజెంట్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం జరుగుతుందో అదొకవైపు పెద్ద ఎత్తున ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్కి చెందినటువంటి మొత్తం కూడా మిలిటరీ వ్యవస్థ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడం, వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళ వైమానిక స్థావరాలపైన దాడి చేయడం మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో దానికి జవాబుగా ముఖ్యంగా అది జరిగిన తర్వాత ఈ ఓపెన్ యుద్ధం, ఓపెన్ వార్ కూడా ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పలు పాకిస్తాన్కు చెందినటువంటి కీలక వైమానిక స్థావరాలపైన దాడులు చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి క్వెట్టాలోని 12వ డివిజన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ క్యాంప్ ఉందో ఆ క్యాంప్ పైన మొత్తం దాడి చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దాని తర్వాత ముఖ్యంగా జలాలాబాద్కు సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసింది. సో ప్రభుత్వం కూడా, అటు పాకిస్తాన్ ప్రభుత్వం ఫస్ట్ ఆ యుద్ధ విమానం మాది కాదు, అది ఫేక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పైలట్ని వీడియో చేసి రిలీజ్ చేశారు. సో దాని తర్వాత అప్పుడు మళ్ళీ ప్రతిఘటించి జరిగింది అని ఒప్పుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇట్లా ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఒకవైపు అంతర్గతంగా మదన పడుతూనే మరి వార్ జరగలేదు అని చెప్తూనే ముఖ్యంగా దీనిపైన మేము కూడా మరి చర్యలు తీసుకుంటామంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని మాత్రం హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇటు పాకిస్తాన్కు ఆఫ్ఘాన్ కూడా పెద్ద ఎత్తున విమర్శ చేస్తూ ఉంది. ముఖ్యంగా మా భూభాగంలోకి కనుక చొచ్చుకో వస్తే మరి ఇలాంటి చర్యల కంటే ఇంకా ఎక్కువ చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ నూర్ ఖాన్ బేస్ ఏదైతే ఉందో రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్కి సంబంధించి కూడా గతంలో మనం ఆపరేషన్ సింధూర్ టైంలో అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం దాడి కూడా, మొత్తం సింధూర్కి సంబంధించినటువంటి దాడిలో పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి అణుబాంబుకు సంబంధించినటువంటి అక్కడ ఆ ఏరియా అంతా కూడా కొంత ధ్వంసమైంది. సో దాన్ని మళ్ళీ ఈ సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాల పాటు దాన్ని పునరుద్ధరించుకున్నారు. దాని తర్వాత ఈ పునరుద్ధరణ తర్వాత మళ్ళీ ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అక్కడ దాడి చేయడం, దాంట్లో కూడా ఇదంతా కూడా ధ్వంసమైనట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ అయితే వెల్లడించింది మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఎయిర్ బేసులు కావచ్చు, నేవీ బేసులు కావచ్చు, సో అన్నీ కూడా మేము ధ్వంసం చేసాం. సో మా దేశాన్ని జోలికి వస్తే మేము ఊరుకునేది లేదంటూ కూడా ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సిరాజ్, సతీష్, కొంతవరకు ఏదైతే పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన విరుచుకుపడడం లేదా తాలిబాన్ల ప్రభుత్వాన్ని ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ తాలిబాన్ల ప్రభుత్వం ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక ఆయుధంగా మలుచుకుంది అనుకోవచ్చా? ఎందుకంటే డ్యూడాన్ మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం కానీ పాకిస్తాన్ ఏదైతే ఉసిగొల్పేటువంటి చర్యలు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశం, ఓవరాల్గా మాత్రం ఏదైతే ఇటువైపు గల్ఫ్ దేశాల్లో సాగుతుందో అలాంటి ఎయిర్ బేస్ల పైన దాడి అంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది అనుకోవాలి యుద్ధానికి సంబంధించి. డెఫినెట్గా సిరాజ్, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ రెడీగా ఉంది. వాళ్ళు అంటే ముఖ్యంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం పాకిస్తాన్, సో వాళ్ళ భూభాగంలోకి వాళ్ళ అనుమతి లేకుండా చొచ్చుకపోవడం కావచ్చు, కొన్ని డ్రోన్లతోటి కూడా విరుచుకుపడడం, డ్రోన్లను పంపించి కీలక వాటిపైన దాడి చేయడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది. సో దానికి ప్రతిఘటనగా సో వీళ్ళు పాకిస్తాన్ చేసిన దానికంటే కూడా ఇంకొక 100 రెట్లు ఎక్కువనే మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అయితే పాకిస్తాన్ పైన విరుచుకుపడుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తోంది, పాకిస్తాన్ కనుక మా వైపు వస్తే, మా వైపు చూస్తేనే మేము ఊరుకునేది లేదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి
మిలిటరీ బలగం కంటే కూడా మా కాడ పెద్ద ఎత్తున మిలిటరీ బలగం ఉంది. ముఖ్యంగా మేము ఏదైనా చేయాలనుకుంటే కొన్ని క్షణాల్లోనే మీ దేశం కూడా ఉండదు అంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మొత్తం కూడా ఈ దాడుల వెనుక ఏదైతే రావల్పిండికి సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా అనుబాముకు సంబంధించినటువంటి ఆ ఏరియా ఉందో ఆ ఏరియాలో చాలా కీలకమైనటువంటి వైమానిక అలాగే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ధ్వంసమైనట్లయితే తెలుస్తూ ఉంది. ఇది ఒక పాక్ అయితే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు సిరాజ్. వరుస ఎదురుదెబ్బలు సతీష్ మీరు అన్నట్లుగా ఇది ఒక ఎదురుదెబ్బ అయితే సో గల్ఫ్లో ఏదైతే ఇరాన్కి సంబంధించి మద్దతు ప్రకటించడం లేదా ఇరాన్ దగ్గరికి వెళ్ళి మరి యొక్క సానుభూతి తెలియజేయడంలో పాకిస్తాన్ ప్రజెంట్ విఫలమవుతున్న పరిస్థితి ఉంది. తాలిబాన్ల దగ్గర నుంచి వచ్చేటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక వారికి ప్రతిఘటించేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తం కలిపి పాకిస్తాన్లో సమస్యల ఒడిలో చిక్కుకుపోయింది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే తాను పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం చేతిలోనే హతమయ్యేటువంటి సిచ్యువేషన్ వరకు వస్తుంది ఆ పరిస్థితి. ఆ విషయంలో కూడా ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద సంస్థకి పెట్టింది పేరుగా ఉంటుంది. అల్ఖైదా కావచ్చు, ISIS కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ఉగ్రవాద సంస్థలకు కన్న తల్లిలాగా ఏదైనా దేశం ఉందంటే అది పాకిస్తాన్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు పెంచి పోషించినటువంటి తాలిబాన్లు ఇప్పుడు వాళ్ళపైన దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన అంశాలు. ముఖ్యంగా ఏ దేశం కూడా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశానికి ఏ దేశం కూడా మరి మద్దతు ప్రకటించని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం ఇటు భారత్ సాన్నిహిత్యం, ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్ఘాన్ ప్రభుత్వం వాళ్ళు తాలిబాన్లు ఈ ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు భారత్ కొంత ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసింది. దానికి సంబంధించి అసలు ఈ తాలిబాన్లు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపిస్తారు ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది అప్పట్లో. సో దాని తర్వాత తాలిబాన్లు వాళ్ళు ప్రభుత్వ తీరు కావచ్చు, వాళ్ళు దేశాన్ని నడిపే తీరు కావచ్చు, మొత్తం కూడా దగ్గరుండి చూసినటువంటి భారత్ ప్రభుత్వం వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంది, వాళ్ళు కూడా సాన్నిహిత్యంగా ఉన్నారు. అన్ని దేశాలు కూడా అలాగే ముందుకెళ్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు చాలా సన్నిహిత దేశాలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అంటే అన్ని దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇటు ఆఫ్ఘాన్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ముదురుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రావల్పిండి అంటే కేవలం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు అతి తక్కువ దూరంలో మాత్రమే ఉండేటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఒకవైపు బెనర్జీ భుట్టో ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్కి అత్యంత కీలకమైనటువంటి ఎయిర్ బేస్. సో ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక ఎయిర్ బేస్గా ఉంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్కి ప్రతిఘటించేటువంటి ప్రాంతం, మరోవైపు భారతదేశం పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఎయిర్ బేస్. సో ఇదే ఎయిర్ బేస్ని చేసుకొని రెండు దేశాలని కట్టడి చేసేటువంటి ప్లాన్లో మాత్రం పాకిస్తాన్ ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఎయిర్ బేస్ పై ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ల ప్రభుత్వం దాడి చేసింది. సో పాకిస్తాన్ పైన డ్రోన్లతో దాడులకు దిగుతుంది ఆఫ్ఘనిస్తాన్. సో ఇతర పాకిస్తాన్ సైనిక స్థానాలపైన కూడా డ్రోన్ల యొక్క దాడులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. జలాలాబాద్లో పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. సో తాలిబాన్ల ప్రభుత్వం ఎక్కడ తలొగ్గేటువంటి పరిస్థితి లేకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. డ్రోన్ దాడులతో మాత్రం ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. సో ఏదైతే పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధ విమానాలతో పాటుగా పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ బేస్, మరి ముఖ్యంగా రక్షణ స్థావరాలు ఎక్కడున్నాయో వారినే ప్రధానమైనటువంటి టార్గెట్గా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కూడా దీనికి సంబంధించి ధృవీకరించినటువంటి పరిస్థితి ఎక్స్ ఖాతాలో కూడా వెల్లడించారు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. అప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, మరి ముఖ్యంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ బేస్లను కూడా పిండి చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డాయి. ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా చెల్లా చెదురు చేసి ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి కార్యకలాపాలను కూడా కట్టడి చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఆ దాడి తర్వాత నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని కూడా పాకిస్తాన్ మళ్ళీ పునరుద్ధరించినటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఇటీవలే పునరుద్ధరించినటువంటి పాకిస్తాన్కి సంబంధించిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన తాజాగా ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు, వరుస దెబ్బలు మాత్రం పాకిస్తాన్ను అల్లాడిపోయేలా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తన యొక్క ఒపీనియన్ని పూర్తి స్థాయిలో చెప్పలేక పాకిస్తాన్ మౌనం దాల్చినటువంటి సిచ్యువేషన్. సో ఇంట్లో కుంపటి పెట్టుకొని పక్కింట్లో ఉన్నటువంటి పంచాయతీని తీర్చేటువంటి విధంగా పాకిస్తాన్ అలాంటి వ్యూహాలకి ఆలోచనకు కూడా అడుగులు
పెట్టలేనటువంటి సిచ్యువేషన్ వైపు అయితే అడుగులు వేస్తుంది. రెండోది ఆర్థికంగా ఆ దేశం అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతుంది. క్రమంగా పెరిగిపోయినటువంటి ద్రవ్యోల్బణం కానివ్వండి, అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు ఈ మొత్తం కలగలిసి పాకిస్తాన్ పైన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడితో కలిపి మాత్రం ఆ దేశం సైనిక పరంగా, రక్షణ పరంగా, ఆర్థిక పరంగా, మరి ముఖ్యంగా దౌత్య పరంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.